హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంది కదా ఏం వీడియో ఏంటిదనేది. సో ఎస్, సంక్రాంతి ముగ్గులండి. సంక్రాంతి ముగ్గుల పోటీలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. సో మా ఫ్రెండ్ వాళ్ళ కాలనీలో, మాకు పక్కనే, మా పక్క కాలనీ అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ మార్నింగే ఫోన్ చేసి మా వీధిలో ముగ్గుల పోటీలు ఉన్నాయి వస్తావా అనేసి అడిగితే, సరేలే ఒకసారి చూసినట్టు ఉంటుంది అండ్ వీడియో తీసుకున్నట్టు కూడా ఉంటుందిలే అనేసి నేను కూడా అయితే వెళ్ళాను. సో మా ఫ్రెండ్ అయితే ఇంకా కనిపించనే లేదు, కాకపోతే ఇక్కడ ముగ్గులందరూ వేస్తున్నారు కదా అని వీడియోస్ తీసుకుంటూ అయితే వెళ్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం ముగ్గుల పోటీకి రావడం అండ్ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను. సో ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా బాగా అనిపిస్తున్నాయి. ఒక్కొక్కరైతే మామూలుగా వేయట్లేదు ముగ్గు అయితే. సంక్రాంతి పండుగ అనగానే ఫస్ట్ మన ఆడవాళ్ళందరికీ గుర్తుకొచ్చేవి ముగ్గులు. ఏ ముగ్గేస్తే బాగుంటుంది, ఎటువంటి కలర్స్ నింపితే బాగుంటుంది అనే ఆలోచనే ఉంటుంది కదా. ఇక్కడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ముగ్గు అయితే వేస్తున్నారు. మస్తు కనిపిస్తున్నాయి ముగ్గులన్నీ కూడా. ఇక్కడైతే బుడ్డి పాప వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది కలర్స్ నింపడంలో అనుకుంటా. అండ్ ఎంత పెద్ద పెద్ద ముగ్గులో, నాకైతే నా చిన్నప్పుడు ముగ్గులు బాగా వేసేదాన్ని కానీ ఇప్పుడైతే కంప్లీట్గా మర్చిపోయాను నేనైతే. మన పల్లెటూర్లలో అయితే ఇంటి ముందు పెద్ద పెద్ద వాకిళ్ళు ఉంటాయి కాబట్టి పొద్దున్నే లేచి అలిగేయడం, ముగ్గేయడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి చదువుకునే రోజుల్లోనైతే పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గేయడం వల్ల అలా ముగ్గులు అలవాటు అయిపోయి అప్పుడు చాలా వేసేదాన్ని ముగ్గులు. కానీ సిటీకి వచ్చేసిన తర్వాత ఇంటి ముందు బుడ్డి బుడ్డి చాపీస్తో ముగ్గులు గీయడం వల్ల వచ్చిన ముగ్గులన్నీ మర్చిపోవడైపోయింది. స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా. సో ఇక్కడ వరకు అయితే ఎండ్ అయిపోయినట్టే. ఇగో ఇక్కడ వరకు వేస్తున్నారు, స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు. ఈ ముగ్గు అయిపోయిందమ్మా, ఇదేనా? అందుకే ఇక్కడే కూర్చున్నావా? అది మీ కూడా ఇది మీరా? నా ఫ్రెండ్ ఏమో ఇగో ఇక్కడ ముగ్గేస్తుంది. సో వాళ్ళ బాబు కూడా తనకు హెల్ప్ చేస్తున్నాడు. అండ్ ఈమె అయితే ఇంకో ఫ్రెండ్. భలే ఉంది కదా ఇది, క్యూట్గా ఈ ముగ్గు అయితే. ఎండలో ముగ్గేస్తున్నారు కదా, అలసిపోతున్నారు, కొద్దిగా థమ్స్అప్ పోతే ఎనర్జీగా ఇంకా మంచి ముగ్గులు వేస్తారనేసి వీళ్ళందరూ అయితే ఇక్కడ వీళ్ళ ముగ్గులేసే వాళ్ళందరికీ కూడా ఇక్కడైతే థమ్స్అప్లు పోస్తున్నారు. యాక్చువల్గా నేను పోయింది ఎందుకు, మా ఫ్రెండ్ ఫోన్ చేసి ముగ్గుల పోటీలు జరుగుతున్నాయంటే నేను వెళ్ళి చూసి వీడియోస్ తీసుకుందాం. అండ్ ముగ్గుల పోటీలు జరుగుతుండగా ఎప్పుడు చూడలేదు కదా, చూసేద్దాం అనేసి వెళ్ళాను నేను యాక్చువల్గా అయితే. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు కదా, ఎలాగో వచ్చారు కదా మీరు కూడా ఒక చిన్నదంటే చిన్నదైనా కూడా ఒక స్మాల్ ముగ్గు అయితే వేయండి, అందరికీ ముగ్గేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ ఇస్తున్నాం, సో పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది అనేసి అన్నారు. సో నేనేమనుకున్నా, మరీ అంత టైం లేదు కదా, ముగ్గేసేంత టైం లేదు. అండ్ ముగ్గు పిండి తీసుకెళ్ళలేదు, ఎటువంటి కలర్స్ ఏం తీసుకెళ్ళలేదు, ఖాళీ చేతులతో వెళ్ళాను కదా నేను. ఇక ఎట్లా ముగ్గేసేది అని అనుకుంటే నా ఫ్రెండ్ అన్న కదా, ఏం కాదబ్బా, చిన్నదో పెద్దదో మంచిగా చెడో ఒక చిన్న బుడ్డి ముగ్గు అయితే ఫ్రై తీసుకుందు కానీ అదొక మెమొరీ లాగా ఉండిపోద్ది, నీకు ఒక స్వీట్ మెమొరీ టైప్ ఉండిపోద్ది అనేసి అన్నది. టైం అయితే అస్సలు ఎక్కువ ఏం లేదు, జస్ట్ ఒక 20 మినిట్స్ ఏమో ఉంది. ఆ 20 మినిట్స్లో ఏం ముగ్గేద్దాం రా నాయన అనేసి అనుకుంటే, మేమందరం నీకు హెల్ప్ చేస్తామనేసి ఇక్కడ నా కూతురు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, నా ఫ్రెండు, ఒక 4-5 కలిసి అయితే ఇక్కడైతే ఒక స్మాల్ ముగ్గు అయితే వేసాము. సో అప్పటికప్పుడే వేసాము. ఇదేంటండి బాబు ఇలా వేశారు ముగ్గు అనేసి మాత్రం అస్సలు అనుకోకండి, నాకు ముగ్గులు అయితే ఎక్కువగా రాదు. అండ్ ఉన్న 20 మినిట్స్లోనే ఈ విధంగానైతే 3-4 కలిసి అయితే ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేసేసాం మేమైతే. అండ్ పక్కన నుంచి టైం అయిపోయింది, అక్కడ నుంచి రావాలి, అందరు బయటకు వచ్చేసేయాలి అని అరుస్తూనే ఉన్నారు మైక్లో. సరేలే వేసిన కాడికి చాలుతాయి అనుకుంటూ నేనైతే బయటికి అయితే వచ్చేసాను. సో జస్ట్ 20 మినిట్స్లోనే మేమైతే ఈ విధంగానైతే ముగ్గు అయితే వేసేసాం. లాస్ట్ మినిట్లో స్టార్ట్ చేసి ఇటువంటి ముగ్గు తీసామన్నట్టు. ముగ్గు పిండి కలర్స్ అంతా కూడా పక్కన ఉన్న వాళ్ళే ఇచ్చారు. అండ్ అన్నాను కదా, 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇగో ఈమె అయితే కలర్స్ ఇచ్చింది, వెళ్తున్నామే. అండ్ ముగ్గు పిండి అయితే మా ఫ్రెండ్ ఇచ్చింది. వాళ్ళిద్దరు చేయబట్టి ఆ చిన్న ముగ్గు అయితే వేసాము. ఒక ముగ్గురం కలిసి, నేను, నా కూతురు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, మేము ముగ్గురం కలిసి అయితే స్మాల్ ముగ్గు అయితే వేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ముగ్గుల దగ్గర ఎవ్వరూ ఉండకూడదు, అక్కడ నుంచి అందరు ఇటు వచ్చేసేయాలి అనేసి అంటున్నారు. ఈ చూసిన ముగ్గులలో నాకు ఇదైతే వండర్ అనిపించింది అబ్బా, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఈ ముగ్గులో. ఫస్ట్ స్టార్టింగ్లోనేమో సంక్రాంతి పండగకి డూడు బసవనం తీసుకొస్తారు కదా, సో అది. అండ్ దాని పక్కకే వచ్చేసి తెలంగాణలో బోనాల పండుగ వేసుకుంటారు కదా అమ్మవారు, సో అమ్మవారు. అండ్ ఇండియా గేట్వే ఇటు పక్కకు వచ్చేసి రెడ్ ఫోర్ట్ పక్కనే హరిదాసు, సంక్రాంతికి హరిదాసులు వాళ్ళు ఇంటికి వస్తారు కదా, సో అది. అండ్ సంక్రాంతికి పందెం కోళ్ళు, గాలిపటాలు, చెరుకు గడలు, పాయసం, అండ్ ఆపరేషన్ సింధు, లేడీస్ వరల్డ్ కప్ గెలిచారు కదా, సో అది. అండ్ ఆడవాళ్ళకి చదువు ఎంతో ముఖ్యమని ఇక్కడేమో అయోధ్య అండ్ రైతే రాజు, తాజ్ మహల్ అండ్ చార్మినార్, ఇక్కడ కుతుబ్ మినార్ అండ్ ఒక సోల్జర్ మన ఇండియా జెండాకి సెల్యూట్ కొడుతున్నట్టు జై జవాన్ అని చాలా బాగా రాశారు. మన దేశానికి రైతు వెన్నెముక కాబట్టి రైతే రాజు అని అక్కడ చాలా బాగా రాశారు.
సో కంప్లీట్లీ అయితే ఇగో ఇదండి, అంటే నాకు అర్థమైంది నేనైతే చెప్పాను. సో మీకేమైనా అర్థమై నేనేమైనా మర్చిపోయి ఉంటే కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరైతే నేనేమైనా మర్చిపోయి ఉంటే కనుక. ఒక్కొక్కరైతే మామూలుగా ముగ్గేయలేదు, చాలా పెద్ద పెద్ద ముగ్గులు, చాలా అంటే చాలా బాగా వేశారు. సో ఫైనల్లీ అయితే ముగ్గులు వేయడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి అందరం అయితే కూర్చున్నాం. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పుడే మా డివిజన్ కార్పొరేటర్ గారు కూడా వచ్చేసారు. సో అందరూ మంచిగా వెల్కమ్ చెప్పేసి అందరూ కాసేపు మాట్లాడారు. సో ఈసారి అయితే ముగ్గుల పోటీలో చాలా తక్కువ మెంబర్స్ పాల్గొన్నారంట. ఇంకా ఎక్కువ మంది పాల్గొంటే ఇంకా బాగుండేది అనేసి వాళ్ళైతే మాట్లాడుతూ ఉన్నారు. ముగ్గులు వేసిన వాళ్ళందరూ కూడా ప్రైజులు ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా పట్టుకొని ఇంటికి ఎప్పుడు పోదామా అన్నట్టు ఎదురు చూస్తూ ఉన్నారు అందరు కలిసి. అయితే ఈ పొట్టిదానికైతే ఎవరితో సంబంధం లేకుండా ఆడుకుంటూనే ఉన్నది. మెల్లగా పోయింది, స్టేజ్ పైకి పోయింది. వీళ్ళు ఎలాగో ప్రైజులు ఇవ్వడానికి లేట్ అవుతుందేమో అనేసి అనుకుంది కావచ్చు పాపం. సో వెళ్ళి అక్కడున్న ప్లేట్ని అయితే తీస్తూ ఉన్నది, గెలుగుతూ ఉంది. సో వాళ్ళేమో ఆగు పాప అనేసి వాళ్ళేమో ఆపుతూ ఉన్నారు. ఈమెమో మెల్లగా అక్కడి నుంచి ఒక ప్లేట్ అయితే తీసుకొని వెంటనే వచ్చి వాళ్ళ మమ్మీకి అయితే ఇచ్చేసింది. మన ప్రైజ్ ఇదే మమ్మీ అని ఫిక్స్ అయిపోయింది కావచ్చు ఇక ఆమె కూడా. సో అలా తీసుకొచ్చేసి వాళ్ళ మమ్మీ చేతిలో పెట్టేసింది. ఈమె అయితే ఫస్ట్ ఈమెనే పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఇక. సో ఫైనల్లీ ఇప్పుడైతే ప్రైజెస్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ప్రైజ్ ఇది. సో ఫస్ట్ ప్రైజ్ మీరు ఏ ముగ్గుకి వచ్చింది అని అనుకుంటున్నారు? అదేనండి, నేను ముగ్గు గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ అనేది వచ్చింది. సో ఆడవాళ్ళకి ఎప్పుడు ఇంట్లో అవసరం ఉండేటివి, అది కూడా కిచెన్లోకి సంబంధించినవే ఇవ్వాలనేసి వీళ్ళైతే కిచెన్కి సంబంధించినటువంటి ఐటమ్సే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే ఒక 5 ప్రైజెస్ అయితే ఇచ్చారు. తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా, అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు అనేసి అందరికీ కూడా ప్రైజెస్ అనేది ఇచ్చారు. ఇక్కడ ముగ్గులు వేసిన వాళ్ళలో కొంతమంది చాలా పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేశారు కదా, వాళ్ళందరికీ కూడా టాప్ 6 అని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ అయితే ప్రైజెస్ అయితే ఇచ్చారు. సో అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా సేమ్ ఒకే రకమైన ప్రైజులు అయితే ఇచ్చారు. అందులో నేను కూడా ఒకదాన్ని అనుకోండి. యాక్చువల్గా మనం వెళ్ళింది ఏంటిది, జస్ట్ మా ఫ్రెండ్ ముగ్గులు వేస్తుంది కదా, వెళ్ళి చూసి ఆమెకి ఏమైనా హెల్ప్ చేద్దాం అన్నట్టుగా మాత్రమే వెళ్ళాం కదా. సో ఈమెనే నా ఫ్రెండు, తన ప్రైజ్ తీసుకుంటుంది కదా, తన వల్లే వెళ్ళాను నేను. ముగ్గుల పోటీలో అయితే ఎప్పుడు పాల్గొనలేదు అండ్ ఎప్పుడు చూడలేదు కూడా, ఫస్ట్ టైం చూశాను. అండ్ చూసినప్పుడే ఇలా ప్రైజ్ తీసుకోవడం ఇదొక బెస్ట్ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు నా లైఫ్లో. ఓకే, బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా. మొత్తానికి ఒక చిన్న ముగ్గేసి నేను కూడా ప్రైజ్ అయితే తీసుకున్నాను. మొత్తానికి నా ఫ్రెండ్ ఒక ప్రైజు, నేను ఒక ప్రైజు గెలుచుకొని మేమైతే ఇంటికైతే వస్తున్నాం. మేము దారి పొడవున కూడా అదే మాట్లాడుకుంటూ వస్తాము. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ముగ్గేసి ఈ ప్రైజ్ తీసుకోవడం ఏంటో అనేసి అదే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాం. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.